పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ మూకలు జరిపిన దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మూకలు కర్రలతో వచ్చాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్సీపీకి ఓటేశామనే నెపంతో అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. చంపేస్తారేమోనన్న భయంతో తామంతా కలిసి గంగానమ్మ గుడిలో రాత్రి నుంచి తలదాచుకున్నామని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 10-15 గ్రామాలలో బీసీలు ఎస్సీలు ఓట్లు వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ మీద పడి కొట్టి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేస్తా ఉన్నా పోలీసు చూస్తూ మరి ఎస్పీ గారు అయితే కనీసం 1 గంట అవుతా ఉంది, మీడియాలో వచ్చింది, ఈ ప్రాంతానికి సంబంధించి కనీసం వచ్చి చూడలా. కేవలం నిన్న మాచర్ల నియోజకవర్గానికి ఒక ఎస్పీగా ఉన్నాడు తప్ప పక్కన నియోజకవర్గాలు ఇలా అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత సత్తెనపల్లి కానీ ఇక్కడ ఒక గ్రామం కానీ ఇట్లా దాడులు జరుగుతుంటే నిజంగా ఇందాక చెప్పినట్టు ఎరపతి అని కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కొజ్జాల్లాగా ఆడోళ్ళ మీద పడి ఇళ్ల మీద ధ్వంసం చేయటం. నిజంగా మీకు మీ మీద అభిమానం ఉంటే మీకు ఓట్లు వేస్తారు, ఎవరి మీద అభిమానం ఉంటే ఓట్లు వేసుకుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆపుకుంటే మంచిది. లేదు మీ డబ్బు మదం అహంకారం చూపిస్తే ఈరోజు 400 మంది వచ్చారు, రేపు 40,000 మంది వచ్చుతాం. ఇది ఒక్క గుర్జాలు వస్తుందని మాత్రం అనుకోమాక. మేము కూడా మన ఎరపతిలేని 50 మంది 100 మందిని ఒక ఎరపతిలేని గుర్జాల్లో తీసుకురాగలిగితే మేము పల్నాడులంతా తీసుకురాగలుగుతాను. ఇంకో జిల్లా నుంచి కూడా తీసుకొచ్చే శక్తి మాకుంది. నువ్వు కులం అనేది మాట్లాడటం మొదలు పెట్టావంటే యాదవులు ఉండకూడదు, ఇంకోటి మాట్లాడాలంటే అదే భాషలో నీకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కరెక్ట్ కాదు. కొత్త గణేశంపాడులో నువ్వు చేసిన ఇది తప్పకుండా ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, అందరి మీద కంప్లైంట్లు ఉన్నాయి, అన్ని కేసులు ఉంటాయి, అందరినీ లోపలేస్తారు. మొగోళ్ళని పారదోలి ఇష్టం వచ్చినట్టు రణరంగం చేశారు కొత్త గణేశంపాడుని. నేను 100 సార్లు చెప్పా ఎస్పీకి, ఇక్కడ నువ్వు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెడితేనే నీకు కంట్రోల్ అవుతుంది అని. ఎందుకు పెట్టలేదో ఎస్పీ జవాబు చెప్పాలి. దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు పెట్టలేదు? లెటర్లు ఇచ్చాం, 100 సార్లు చెప్పాం ఎస్పీకి. ఎస్పీ వెంటనే విజిట్ చేస్తాడా చేయడా అతనికే వదిలేస్తున్నా. ఖచ్చితంగా విజిట్ చేయాలి, న్యాయం చేయాలి. ఎవరైతే ఇళ్ల మీదకి పోయి దాడి చేశారో దాంట్లో ఆడోళ్ళు ఉన్నారు, ఊరు బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఇస్తారు. నిజంగా ఎవరైతే దాడిలో ఉన్నారో వాళ్ళ పేర్లు ఇస్తారు. వాళ్ళ మీద కేసు పెట్టకపోతే మటుకు దానికి బాధ్యత ఐజీఎస్పీ పాటించాల్సి వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తాం దీని మీద, సిబిసిఐడి అవసరమైతే. పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ మూకలు జరిపిన దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మూకలు కర్రలతో వచ్చాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి అశోక్ ని అడిగి తెలుసుకుందాం. అశోక్, మాతవరం మండలం కొత్త గణేశంపాడులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి ఒక్కసారిగా అంటే ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరెవరు ఓటేశారో తెలుసుకుని ఒక్కసారిగా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు ఎరపత్రేని డైరెక్షన్ లో పిడుగురాల నుంచి రౌడీ షీటర్లు తీసుకొచ్చి ఒక్కసారిగా ఏదైతే గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడం జరిగింది. వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేశారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు, ఆస్తులపై ధ్వంసం చేశారు. పూర్తిగా మగవారైతే ఊరి నుంచి వెళ్లిపోయేలాగా తరిమేయడం జరిగింది. ఆడవాళ్ళ పైన దాడి చేశారు, చిన్నపిల్లల పైన దాడి చేశారు. ఇక మహిళలు ఏం చేయలేని పరిస్థితి. ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ లోకి వెళ్లి తాళం వేసుకుని రాత్రి నుంచి అక్కడే
అక్కడే తలదాచుకున్నారు. అయితే ఈ సమాచారం అందుకున్న కాసు మహేష్ రెడ్డితో పాటు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు ఇద్దరు ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆ గుడికి వచ్చారు. వాళ్ళని పరామర్శించారు. వాళ్ళంతా రాత్రి జరిగిన హింసాకాండను అనిల్ కుమార్ యాదవ్ తో పాటు కాసు మహేష్ రెడ్డి కూడా వివరించారు. పూర్తి స్థాయిలో ఏవైతే తెలుగుదేశం గూండాలు రౌడీలు ఇళ్లను ధ్వంసం చేశారో ఆ ఇళ్లను పరిశీలిస్తూ ఉండగా ఒక్కసారిగా ఈ నాయకుల పైన రాళ్లు వేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద కర్రలు తీసుకువచ్చారు. తీసుకురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో ఆ కార్యకర్తలను ఆవేశపడద్దు, ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ ఉంటుందండు అంటూ ఇద్దరు అనిల్ కుమార్ యాదవ్ అలానే కాసు మహేష్ రెడ్డి కార్యకర్తలకు సర్ది చెప్పారు. అయినా సరే వాళ్ళు ఒక్కసారిగా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు రాళ్లు వేశారు, కర్రలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ పూర్తిగా సమన్వయం పాటించడంతో గొడవ సద్దుమరిగింది. ఈలోపే ఎరపతినేని శ్రీనివాసరావు దాదాపు ఒక 200 మందిని పిడుగురాల నుంచి 200 మంది తెలుగుదేశం నాయకుల్ని అలానే రౌడీ షీటర్ని తీసుకొచ్చారు. ఒక్కసారిగా ఊళ్ళోకి వచ్చారు. వాళ్ళంతా పెద్ద పెద్ద కర్రలతో ఊళ్ళో తెరపడ్డారు. ఇప్పుడు దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు. అలానే కాసు మహేశ్వర రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది దాదాపు ఒక 30 వాహనాల్లో ఎరపతినేని ఇప్పటికే దాదాపు 200 మందిని తీసుకువచ్చారు. పిడిగిరా నుంచి మరొక 30 వాహనాలతో తెలుగుదేశం గూండాలు నాయకులు వచ్చారు. ఊళ్ళో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పెద్ద పెద్ద కర్రలతో దాడులు చేస్తున్నారు, రాళ్ళని చుట్టున్నారు. ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పింది. పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎరపతినేనైతే ఖచ్చితంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనే డైరెక్షన్ ఇస్తున్నారు. కాసు మహేష్ రెడ్డి అలానే అనిల్ కుమార్ యాదవ్ కూడా చెప్తున్నారు కార్యకర్తలు సమన్వయం పాటిస్తుందని. కానీ ఒకవైపు పూర్తిగా వాళ్ళు ఏవైతే వాహనాలు ఉన్నాయో వాహనాల పైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. పొలాల్లో నుంచి ఇప్పటికే గ్రామాల్లోకి కొత్త గణేశం పాడులోకి ప్రవేశిస్తున్నారు. దాదాపు 200 మంది తెలుగుదేశం నాయకులు వచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అశోక్, అంటే కేవలం వైఎస్ఆర్సీపీకి ఓటేసామనే నెపంతోనే అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడి చేశారంటూ కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా కూడా ఒక గుడిలో తలదాచుకున్నామంటూ తమ ఆవేదనను తెలుపుతున్నారు. సో ఇంత జరుగుతున్నా కూడా ఎస్పీ పట్టించుకోవట్లేదంటూ కాసేపటి క్రితం ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడారు. దీన్ని ఎట్లా చూడాలి? పోలీసులు ఎస్పీ అయితే అత్యంత దారుణంగా వ్యవహరించారు. నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతాయని చెప్తూ ఉన్నారు. కానీ ఎస్పీ మాత్రం అసలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దాంతో పాటుగా ఐజీ కూడా పూర్తిగా తెలుగుదేశం నాయకులకి సపోర్ట్ చేసే విధంగా వ్యవహరించారు. దాడులు జరుగుతాయని చెప్పినా కనీసం ఫోర్స్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి. దీంతో పూర్తిగా దాడులు జరిగిన పరిస్థితి. పల్నాడు జిల్లా మొత్తంగా దాడులు జరిగిన పరిస్థితి. దీనికి కారణం ఖచ్చితంగా పోలీసులే దీనికి బాధ్యత వహించాలని చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎక్కువ ఫోర్స్ ని కూడా పెట్టాలని చెప్పారు. కానీ ఎక్కువ ఫోర్స్ ని ఈ గ్రామంలో పెట్టలేదు. రాత్రి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్ల పైన దాడి చేస్తే భారీ స్థాయిలో పోలీసులు మోహరించాలి, స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి. కానీ ఇంతవరకు ఎస్పీ ఈ గ్రామానికి విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఇక్కడ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయలేదు. దీంతోనే తెలుగుదేశం మూకలు గూండాలు రెచ్చిపోతున్న పరిస్థితి. ఇప్పటికే ఎరపతినేని దాదాపు 200 మందితో వచ్చారు. మరొక 50 గ్రూప్స్ వస్తున్నాయి. పూర్తి స్థాయిలో పిడుగురాల నుంచి భారీ స్థాయిలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు వస్తున్నారు. మరొక వైపు ఎన్నికలకి రౌడీ షీటర్లను ఉపయోగిస్తున్నాడు ఎరపతినేని. ఆ రౌడీ షీటర్లు కూడా భారీ స్థాయిలో పిడుగురాల నుంచి ఇక్కడికి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు అయితే ఒక విధంగా చేతులు ఎత్తేశారనే చెప్పొచ్చు. పూర్తిగా అనిల్ కుమార్ యాదవ్ అలానే కాసు మహేష్ రెడ్డి కార్యకర్తలకు సర్ది చెప్తున్నారు. ఆదేశపడదు, ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు తెలుగుదేశం నాయకులని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గ్రామంలో నుంచి పిడుగురాళ్లకు వెళ్ళడానికి ఒక్క రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డులో అవతల వైపు అంటే ఊరి నుంచి బయటికి వెళ్లకుండా దాదాపు 100 వాహనాల్లో వాళ్ళు కాపలాకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా పోలీసులు ఆ రోడ్డును ఆపేయడం జరిగింది. రోడ్డుకు ఆ చివర తెలుగుదేశం నాయకులు ఉన్నారు. ఇటువైపు అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంటే కాసు మహేశ్వర రెడ్డి అలానే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. పోలీసులు
ఇద్దరికి సర్ది చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మేము కూల్ గానే ఉన్నాం, అక్కడి నుంచి వెంటనే వాళ్ళని పంపించేసేయండి, పూర్తిగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండి బైక్ వ్యక్తులు ఇక్కడ రావడానికి వీల్లేదు, అందులో రౌడీ షెడ్యూల్ తీసుకువస్తున్నారు, పిడుగురాల నుంచి భారీ స్థాయిలో కార్యకర్తల్ని ఈ గ్రామానికి తీసుకువస్తూ ఉన్నారు, ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని ఎరపతిని తరలిస్తూ ఉన్నాడు, వాళ్ళందరూ ముందు క్లియర్ చేయండి అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తిగా ఇంకా మరికొంతమందిని ఈ గ్రామానికి డంప్ చేసే పనిలో ఎరపతిని ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. కొంచెం జరుగు. పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలింగ్ సందర్భంగా టీడీపీ మూకలు జరిపిన దాడుల్లో గాయపడిన బాధితులను వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి పరామర్శించారు. గ్రామంలో జరిగిన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ మూకలు కర్రలతో వచ్చాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్ఆర్సీపీకి ఓటేశామనే నెపంతో అర్ధరాత్రి తమ ఇళ్లపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మహిళలు. చంపేస్తారేమోనన్న భయం తామంతా కలిసి గంగానమ్మ గుడిలో రాత్రి నుంచి తలదాచుకున్నామని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, కొత్త గణేశునిపాడులో ఉద్రిక్తత కొనసాగుతుంది. నిన్న ఆ రాత్రి నుండి కూడా పల్నాడు జిల్లా ఆ గురుజాల నియోజకవర్గంలో మార్చవరం మండలం ఉన్నటువంటి కొత్త గణేశునిపాడులో తెలుగుదేశం పార్టీ రౌడీలు నిన్న రాత్రి నుండి ఆ గ్రామం పైన పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారంటూ బీసీ కులాలకు సంబంధించినటువంటి ఇళ్ల పైన ఆ వ్యక్తుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. నిన్నంతా దాడి చేసి భీతులైనటువంటి వాతావరణంలో తలదాచుకుని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఇద్దరు కూడా పరామర్శించడానికి వెళ్లారు. పరామర్శించినప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు మరి ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. ఎవరైతే చంపేస్తారన్న నిన్నటి నుండి కూడా ఆ భయ భ్రాంతులతో ఉన్నటువంటి ఆ కుటుంబాలను పరామర్శిస్తున్నప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా నాయకులు ఆ పెద్ద ఎత్తున మళ్ళీ అక్కడ వారిని చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేయడం అన్నది. సో ఒకవైపు అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డిలు వాళ్ళకి ధైర్యం చెప్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న రాత్రి నుండి కూడా నరకం అనుభవించాం అక్కడ ఆ ప్రాంతంలో. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ రౌడీలు వచ్చి రాళ్లతోనూ కర్రలతోనూ చిన్న చిన్న కుటుంబాలు, బీసీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళపైన దాడులు చేయడం అన్నది ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసామన్న కారణంతో తమ పైన దాడి చేయడానికి వచ్చారన్న ఒక ఆందోళన వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా అనిల్ కుమార్ యాదవ్, కాసు మహేష్ రెడ్డి దగ్గర వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ నిన్నటి నుండి కూడా నిన్న సాయంత్రం 3 గంటల నుండి కూడా ఎక్కడైతే ఓటమి భయం పుట్టిందో ఓటమి భయం పట్టుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినటువంటి కుటుంబాలపైన దాడులు తెగబడడం, అల్లర్లు సృష్టించడం, ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పూర్తి స్థాయిలో అటు పోలీసు యంత్రాంగం కూడా ఆ సమక్షంలోనే పోలీసుల సమక్షంలోనే ఇటువంటి దాడులు జరిగినటువంటి పరిస్థితి. సో పూర్తిగా నిన్నటువంటి ఎవరైతే ఈ కొత్త గణేశునిపాడుకి సంబంధించినటువంటి గ్రామస్తులను మనం చూడొచ్చు. ఆ దృశ్యాల్లో మహిళలు ఆ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎంత భయానకంగా దాడి చేశారో, ఎంత ఆ భయభ్రాంతులు గురి చేసేలాగా దాడి చేశారో అన్న విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. సో ఒక్కసారిగా మొత్తం ఆ గ్రామస్తుల కొంతమంది రౌడీలు మోకలు వచ్చి సామాన్యుల పైన, మహిళల పైన, చిన్న పిల్లల పైన
వృద్ధుల పైన దాడులు చేసేటువంటి ఆ ప్రయత్నం చేయడం అనేది నిజంగానే పల్నాడు జిల్లాలో నిన్నటి నుండి హింసాత్మక ఘటనలు అటు నర్సరావుపేటలో గానీ, ఇటు మాచర్లలో గానీ, ఇటు గురజాల ఈ 3 నియోజకవర్గాలు జరిగిన ఎన్నికల్లో ఇదే తరహాలో తెలుగుదేశం పార్టీ దాడులు తెగబడింది. ఇప్పుడు కొత్త గణేశన్ పాడులో ఎవరైతే నిన్నటి నుండి భయభ్రాంతుల మధ్య పెడుతున్నారో ఆ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాశీ మహేష్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పరామర్శించారు. వారికి ఆ ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేసి ఇప్పటికే పోలీసులు అనేక సందర్భాలు నిన్నటి నుండి అక్కడ చర్యలు తీసుకోవాలి, అడ్డుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు స్పందించడం లేదు. ఎస్పీ ఎందుకు అదనపు బలగాలను కూడా మోహరించలేదో అన్న అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఈ దాడుల్ని పోలీసులు ముఖ్యంగా పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎస్పీ బిందు మాధవ్ తీరు పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త గణేశన్ పాడులో గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పినా సరే ఫోర్స్ ముందుగా పెట్టకపోవడం ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్న ఆరోపణ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన చేస్తున్నారు. సో ప్రస్తుతం ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కవింపు చర్యలు పాల్పడేటువంటి ప్రయత్నం చేసి కలుస్తుంది. అశోక్, అంటే కేవలం ఓడిపోతామనే భయంతోనే టీడీపీ ఇలాంటి దాడులకు తెగబడుతుంది అనుకోవచ్చా? దీన్ని వైఎస్ఆర్సీపీ ఎట్లా చూస్తుంది? ఈవెన్ పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, దీన్ని ఎట్లా చూడాలి? ఖచ్చితంగా ఓటమి భయం చాలా స్పష్టంగా ఎప్పుడైతే నిన్న ఉదయం నుండి భారీగా పోలింగ్ జరుగుతుండో పోలింగ్ కేంద్రాల్లో మహిళలు, వృద్ధులు, బీసీలు, ఎస్సీ ఇటువంటి వర్గాల వాళ్ళు వస్తా ఉన్నారో వాళ్ళు వచ్చేటప్పుడు అదే వాళ్ళ ఓటింగ్ వచ్చినప్పుడు ఆ ఓటింగ్ జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇటువంటి దాడులు నిర్వహిస్తున్నారని అయితే అర్థమవుతుంది. ఈ దాడులు పాల్పడుతున్నారని అర్థమవుతుంది. సో ఇప్పుడు అదే ఆ పరిస్థితి ఇక్కడ ఎక్కడైతే ఇదే కొత్త గణేశన్ పాడులో కూడా అదే విధంగా బీసీ కుటుంబాల పైన దాడులు చేయడం అనేది ఇది కేవలం ఓటమి భయం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓటింగ్ జరుగుతున్న ఒక కక్షతోనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.